ఈరోజు నేను పిల్లల కోసం మైదా బియ్యం పిండి వాడకుండా చాలా సింపుల్గా ఇంట్లో అటుకులతోనే కుర్కురేలను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఒక్కసారి చేసి పెట్టుకుంటే వారం రోజుల పాటు క్రిస్పీగా నిల్వ ఉంచుకోవచ్చు. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా క్రంచ్ అండ్ క్రిస్పీ హోమ్ మేడ్ కుర్కురేలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. క్రంచీ అండ్ టేస్టీ కుర్కురేలను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల అటుకులను యాడ్ చేసుకోండి. ప్లేట్తో క్లోజ్ చేసి బాగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అటుకుల పౌడర్ని ఒక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. 2 కప్పుల అటుకులకి పావు కప్పు శనగపిండిని యాడ్ చేసుకోండి. అలాగే పావు కప్పుల సగం కార్న్‌ఫ్లోర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. అయితే అన్నీ ఒకేసారి కాకుండా ముందుగా 1 కప్పు వాటర్ని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రెండో కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. అలా అయితే పిండి ఉండలు కట్టకుండా నీట్గా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా రెండో కప్పు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఉండలేమీ లేకుండా అంతా నీట్గా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత అటుకుల పిండి ఇలా కాస్త బాగా దగ్గర పడి చపాతీ పిండిలాగా అనిపిస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్న ఈ పిండిని స్టవ్ మీద మంటని లో ఫ్లేమ్లో ఉంచి కాస్త ఇందులో ఉన్న చెమ్మ మాత్రం బాగా డ్రై అయిపోయి పిండి ఇంకాస్త దగ్గర పడే వరకు దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ కాస్త స్పీడ్గా చేయండి, లేదంటే అడుగంటుకుంటుంది. సో అందుకోసం దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ కాస్త దగ్గర పడే వరకు మిక్స్ చేసుకోండి. మనకు ఈ బ్యాటర్ కాస్త గట్టిగా అయిపోయే వరకు కంపల్సరీగా ఫ్రై చేసేసుకోవాల్సిందే. లేదంటే కుర్కురేలు ఆయిల్ బాగా పీల్చేస్తాయి అండ్ చాలా త్వరగా కూడా మెత్తబడిపోతాయి. సో చూసారు కదా, పిండి కాస్త దగ్గర పడింది. సో ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండి మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ గరిటెకుండ పిండిని కూడా తీసేసి ప్లేట్తో క్లోజ్ చేసి కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి. ఆలోపు పిండి కూడా చక్కగా మగ్గుతుంది. గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు కార్న్‌ఫ్లోర్ని తీసుకొని అంతా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి కాస్త గట్టిగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. అయితే హాఫ్ కప్ కన్నా కూడా ఎక్కువగా పట్టదు. సో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. పిండి కాస్త చెమ్మగా అనిపించినా ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. సో అందుకోసం కార్న్‌ఫ్లోర్ని వేసుకొని మిక్స్ చేసుకోండి. పిండి ఇలా కాస్త గట్టిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని చపాతీ పిండిలాగా మంచి రౌండ్ షేప్లో చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు కుర్కురేల్లాగా చేసుకోవాలి. అయితే ఇది మనము చేతి మీద కూడా చేయొచ్చు, లేదంటే చపాతీ పీట మీద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఏది ఈజీ అనిపిస్తే అలా చేసుకోండి. సైజ్ అయితే నేను ఈ మాత్రం పొడవు చేశాను. మీరు కావాలంటే కాస్త తగ్గించుకొని కూడా చేసుకోవచ్చు. అయితే అన్నింటిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి ఒకదానికొకటి అంటుకోవండి, ఈజీగానే వచ్చేస్తాయి. మీడియం ఫ్లేమ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న కుర్కురేలను వేసుకోవాలి. కుర్కురేలు వేసిన వెంటనే నురగ ఎక్కువగా రాకుండా ఈ మాత్రం నురగ వచ్చిందనుకోండి ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయినట్లు. కుర్కురేలను వేసిన వెంటనే మిక్స్ చేయకుండా నురగ కాస్త తగ్గిన తర్వాత ఇలా చిల్లుల గరిటెతో సపరేట్ చేస్తే చాలు. ఒకదానికొకటి అస్సలు అంటుకోవు, ఈజీగా సపరేట్ అయిపోతాయి. ఇంకాస్త నురగ తగ్గిన తర్వాత చిల్లుల గరిటెతో ఒక్కసారి అటువైపు కూడా ఫ్లిప్ చేశారనుకోండి చక్కగా వేగిపోతాయి కుర్కురేలన్నీ కూడా. పూర్తిగా నురగ తగ్గే వరకు మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై అవ్వనివ్వండి. మంట పెంచడం కానీ తగ్గించడం కానీ అస్సలు చేయొద్దు, ఆయిల్ బాగా అబ్జర్వ్ చేస్తాయి. ఇలా పూర్తిగా నురగ తగ్గిపోయిన తర్వాత కాస్త రంగు మారుతాయి కుర్కురేలు. ఇలా మనము చిల్లుల గరిటెతో ఇలా అంటున్నప్పుడు మంచి సౌండ్ వస్తుంది. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన కుర్కురేలను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి ఎంత క్రిస్పీగా ఫ్రై అయిపోయాయో మన కుర్కురేలు. అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి. నేనైతే అన్నీ పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఫ్రై చేశాను. మీరు ఏమాత్రం ముందే తీసేసినా కుర్కురేలు ఎక్కువ రోజులు స్టోర్ ఉండవు, త్వరగా మెత్తబడిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, అది లేకపోతే నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్. కుర్కురేలకు మంచి చట్పటా ఫ్లేవర్ రావాలంటే 1 టీ స్పూన్ చాట్ మసాలా, మీ రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ షుగర్ పౌడర్, కొద్దిగా వైట్ కలర్ పెప్పర్ పౌడర్. ఇక్కడ నేను వైట్ కలర్ పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్ వరకు తీసుకున్నాను. ఇలా వేసుకున్న ఈ పౌడర్స్ అన్నీ కూడా కుర్కురేలకు కోట్ అయ్యేలాగా నీట్గా అన్నీ టాస్ చేసుకుంటూ అన్నింటికి పట్టేలాగా నీట్గా టాస్ చేసుకోండి.
ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఈ కుర్కురేలను ఎయిర్టెల్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే దాదాపు 1 వీక్ వరకు ఇలాగే క్రిస్పీగా క్రంచీగా పర్ఫెక్ట్గా ఉంటాయి. పిల్లలకి ఎప్పుడూ కూడా బయట ఫుడ్స్ కాకుండా ఇలా ఇంట్లో కూడా వాళ్ళకు నచ్చేవి ట్రై చేస్తూ ఉండండి. మైదా బియ్యం పిండి వాడకుండా క్రిస్పీ అండ్ క్రంచీ స్పైసీ కుర్కురేలను ఇంట్లోనే అటుకులతో ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తారు కదా. మీకు ఈ రెసిపీ నచ్చితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.